శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అంటున్నారు కదా. మరి ఈ అవకతవకలు జరిగాయి అనే వాళ్ళందరూ కూడా ఎందుకు జగన్ని నువ్వెందుకు డిఎస్సి నిర్వహించలేదని అడగట్లేదు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎవరు అడగాలి? అడిగితే ప్రజలు అడగాలి, ఉమ్, లేకపోతే విలేకరులు అడగాలి. ఉమ్, అంతే కదా? అవును సార్. అయితే ప్రజలు ఎప్పుడు ప్రశ్నించరు. ఉమ్, వాళ్ళు నువ్వు చేసేటువంటి ప్రతి పనిని కూడా గుర్తుపెట్టుకుంటారు, దానికి ప్లస్ మార్కుల మైనస్ మార్కుల వేస్తూ ఉంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్లో వాళ్ళు దాని మీద తీర్పిస్తారు. ఇది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ. ప్రజాస్వామ్యంలో ఇలాగే జరుగుతుంది. అంతేగాని ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయం మీద బయటకు వచ్చి రోడ్లెక్కి అరిచేంత తీరిక ఓపిక వాళ్ళకు ఉండదు. మరీ ఇక దాష్టీకం ఎక్కువైపోయి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో టీచర్లు అందరూ లక్షలాదిగా వచ్చారు చూడండి, బీఆర్టీఎస్ విజయవాడ రోడ్లు, అట్లా ఎప్పుడన్నా రేర్గా జరుగుతుంది. నువ్వు ప్రతి నెల ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి 5 సంవత్సరాల పాటు ఒక్కసారి కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చి ఎవరు ప్రశ్నించలా. కానీ 2024లో ఓటు అనేటువంటి ఆయుధంతో వాళ్ళ యొక్క నిరసనని తీవ్ర స్థాయిలో తెలియజేసింది. అందుకే వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 11కే పరిమితమై ఇవాళ ఇన్ని అవమానాలు పాలవుతున్నాడు ఆయన. ఇకపోతే ప్రజలు ప్రశ్నించలేరు కాబట్టి, ప్రశ్నించరు కాబట్టి, ప్రశ్నించాల్సిన వాళ్ళు ఇంకా ఎవరు? విలేకరులు. ఉమ్, అది దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ఏమైపోయిందంటే, మీడియా అనేటువంటిది కూడా 2 పార్టీలకి అనుకూలమైనటువంటి మీడియా తయారైంది. సో ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. న్యూట్రల్ మీడియా అనేటువంటిది మృగ్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇది తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఆయన ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చినా సెలెక్టెడ్ మీడియా, అంటే తనకి అనుకూలంగా రాసేటువంటి మీడియాని మాత్రమే పిలిపించుకొని తనని ప్రశ్నించే మీడియాని బహిష్కరిస్తున్నాడు. మనం గమనిస్తే వీళ్ళు ప్రశ్నలు వేసేది ఏమి ఉండదు. తనకి బాగా అనుకూలంగా తనని ఇరుకున పెట్టనటువంటి ప్రశ్నలు వేసే వాళ్ళని మాత్రమే పిలిపిస్తాడు ఆయన. ఏ ప్రశ్న వేయాలో కూడా ముందే అక్కడ స్క్రిప్టెడ్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో కూడా అక్కడ స్క్రిప్టెడ్ ఉంటుంది. కాబట్టి ఆయనకు అనుకూలమైన మీడియా ఎదురుగా ఆయన్ని ప్రశ్నించదు. ఈ రెండూ కాకుండా ప్రశ్నించాల్సినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో అది రెండింటికంటే కూడా పొల్యూట్ అయిపోయింది. సోషల్ మీడియాలో గొంతు వినిపించేటువంటి న్యూట్రల్స్ అనేటువంటి వాళ్ళు మనకెందుకు వచ్చింది రాజకీయం రొచ్చు అని వాళ్ళేమో వదిలేసి ఊరుకుంటున్నారు. ఈ 2 పార్టీలకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవటం, దుమ్మెత్తి పోసుకోవడంతో వాళ్ళు బిజీగా ఉంది. కాబట్టి ఇది అవకాశంగా మలుచుకొని ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 మధ్యన ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి అబద్ధ ప్రచారం, దుష్ప్రచారం చేసి 2019లో అధికారంలోకి రావడం జరిగింది ఆయన. అదే ఫార్ములాని మళ్ళీ ఉపయోగించి 2029లో కూడా ఆయన అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నవి లేనివి చెప్పటం, చేసినటువంటి పనులు డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి, మళ్ళీ చూడండి ఇంకో 2-3 నెలల్లో జరిగినటువంటి కానిస్టేబుల్ నియామకాల్లో కూడా అవకతవకలు జరిగినాయి అని బయలుదేరుతారు. ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించండి అంటే తూచని పారిపోతారు. అంటే బురద తీసుకొచ్చి ఎదుటివాళ్ళ మీద ఉయ్యటం, క్లీన్ చేసుకోండి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవటం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి రాజకీయ విధానం. ఇది ప్రజలకి అర్థమైంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క శక్తి సామర్థ్యాలు సగం సమయం అనేటువంటిది వాళ్ళు పూసిన బురదను గడుపుకోవడానికే సరిపోతాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ప్రభుత్వం మనకి మంచి చేస్తుంది, ఏ ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకుంది అనే దానికి క్లారిటీకి వచ్చేసారు ఈ 2 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రామిస్ చేసినట్టుగా మొట్టమొదటి సంతకం అనేటువంటిది మెగా డిఎస్సి మీద పెడతానన్నారు, పెట్టారు. దాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఒక బ్యాచ్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. రెండో సెలక్షన్ కూడా ప్రిపరేషన్ జరుగుతాం. ఇలాంటి సందర్భాల్లో ప్రశ్నించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రత్యేకంగా ఆయన ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు.
ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో మళ్ళీ నేను ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పి ఈసారి చెప్పినా కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎవరినైనా ఒక వ్యక్తిని నమ్మాలి అంటే గతంలో అతను చెప్పినటువంటి మాట మీద నిలబడ్డా లేదా అనేది కదా మనం చూసేది. ఆ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడలేదు. కాబట్టి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రశ్నించరు. సమయం వచ్చినప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు. అదే ఇప్పుడు జరుగుతా ఉంది రాష్ట్రం.